సంత్ గడ్లే బాబా గారి 150వ జయంతి సందర్భంగా అఖిల భారత్ ధోబీ మహాసంఘ ఆధ్వర్యంలో విఆర్సీ సెంటర్, ముతుకూరు బస్టాండ్, రజాకా కాలనీ నందు సంత్ గడ్లే బాబా పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత ధోబీ మహాసంఘం జిల్లా అధ్యక్షులు కస్మూరు రమేష్, ప్రధాన కార్యదర్శి వంగట్ల చెంచు కృష్ణయ్య, ట్రెజరర్ ముసునూరు సుబ్బారావు, గౌరవ సలహాదారులు చీమలదిన్నే సంజీవయ్య, చీపినాపి గురువయ్య, పాతపాటి రాధాకృష్ణ, గుంపల్లపాటి కామయ్య, పురిని కవిత మరియు తదితరులు అఖిల భారత ధోబీ మహాసంఘం సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులర్పించి 500 మందికి పేదలకు అన్న ప్రసాదం ఏర్పాటు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. జై రజిక, జై రజిక, జై రజిక, జై రజిక. మళ్ళా వెనక్కి తిప్పిట పేపర్లు బాగా పడాలి. Oh, kau ada. Mas kenapa? Hei, dapatkan. Hai. Kau nak kan? Apa yang meeting tu? లేవు అయితే ఏమన్నారు
అఖిల భారత ధోబీ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ గాడ్సే బాబా 150వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మా రజకులందరూ కూడా సహకారాలు అందించారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అందరి తరపున ఈరోజు ఈ అన్నదాన వితరణ జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది అక్కడికి వచ్చి ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ కూడా ఇంతమంది అక్కడికి వచ్చేసి ఆయన జయంతిని ఇంత బాగా జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం మామూలుగా మా ఆఫీసులో ఎక్కడెక్కడ జరుపుకుంటే ఉన్నాం. అటు కాకుండా అందరికీ కూడా తీరాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ గాడ్సే బాబా అనేవాళ్ళు చాలామందికి తెలియదు, కానీ ఆయన బీసీ నాయకుల్లో వచ్చేసి ఒక రజకుడిగా ఉండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా బీదకరంగా ఉన్నప్పుడు ఈయన పుట్టిన తర్వాత కనీసం ఈయన ఒక్కరో ఉపదేశే వరకు మామూలుగా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈయనకి సరైన ఆదరణ కూడా ఇవ్వాలి. కానీ వాళ్ళ నాన్న కూడా కొంచెం మామూలుగా అంటే చెప్పాలంటే అది ఇంకొక విధంగా ఉంటుంది. మామూలుగాను ఆయన వచ్చేసి ఈయన వదిలేసినట్టుగా ఇది చేశాడు అనమాట. ఈయనకి ఉపదేశించిన తర్వాత ఏంటబ్బా ఇది ఇంత దీన పరిస్థితిలో ఉన్నాం, మనం రజకుడిగా ఉండేవాళ్ళము, మనవాళ్ళు చూసే పొద్దులు చేసి బట్టలు కొట్టడం కానీ చేయటం కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇవన్నీ చెప్తే లాభం లేదు. మనం ఏదో విధంగా ఒక చైతన్యం తీసుకురావాలంటే ఈ జనాల్లో మనం దాన్ని కూరుకోవాలనే విధంతో ఆయన ఒక్కడే మామూలుగా ఒక చీపరి గట్ట ఒక దీన్ని ఏమంటారు మూకుడు అంటారు. మూకుడు ఆయన తల మంది ఉంటారు మామూలుగా. ఇదైతే చేతితో పట్టుకుంటాడు. ఇక్కడైతే ఒక మూకుడు ఉంటుంది. ఆ మూకుడిని తీసుకొని ఆయన బయలుదేరాడు. ఏ విధంగా బయలుదేరాడంటే ప్రతి గ్రామానికి పోయి ఆడంతా ఈ అసంగా ఉండే కాడ అసభ్యంగా ఉండే కాడంతా కూడా ఆయన ఆ చీపర కొంచెం చిమ్మేసేసి ఆయనకి అన్నం కావాలి కాబట్టి ఆ రోజు ఏ రోజు అయితే ఎక్కడైతే ఉన్నాడో ఆ మూకుడు తీసుకుపోయి వాళ్ళని అడిగి అన్నం పెట్టుకొని అక్కడ తినేసి దాన్ని కడుక్కొని మళ్ళీ నెత్తిని పెట్టుకొని మళ్ళీ పోతూ ఉండేవాడు అన్నమాట. అదే విధంగా చేసి ఏమంటే అసలు ఈ క్లీన్ అదే ఇప్పుడు మామూలుగా ఈ స్వచ్ఛ భారత్ అంటారు మనోళ్ళు, ఆ స్వచ్ఛ భారత్ అప్పుడే పెట్టాడు ఆయన. ఆ స్వచ్ఛ భారత్ ఆ రోజు పెట్టి కూడా ఆయన ఆలోచించింది ఏంటంటే ఇది కాదు, మన రజకులు ముందుకు పోవాలా, వాళ్ళు చైతన్యం రావాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు విద్యను ప్రోత్సహించాడు ఆయన. విద్యని అంటే ఎవరైనా కూడా మన రజకులు పిల్లలు కానీ చదువుకునే పిల్లలు వాళ్ళు చాలా బాగా చదివించుకోవటం, చదివిన తర్వాత వాళ్ళు ఒక ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళ అమ్మ నాన్న కానీ పేరు చేసుకొచ్చుకుంటే ఇంకంతకంటే వాళ్ళకి అవసరం లేదు. ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన చదువు మీద పడిపోయేసి ఎంతోమందికి మామూలుగా ఊరూరా ఆయన పేరు పెట్టిన మామూలుగా ఆడ ఇదిగో ఈ విధంగా అమ్మ మనం ఉండేది పరిస్థితి ఇది, మన రజకుల్లో మా అట్టడుగులు ఉన్నాము, మనం పైకి వెళ్ళాలంటే మన బిడ్డలు చదివించుకొని వాళ్ళు పెద్దలు చేసుకుంటే మనం వస్తామని చెప్పని ఆయన అందరికీ చెప్పి ఆ విధంగా జీతం తీసుకొస్తామంటే ఈరోజు వచ్చేసి మన ఇది బొంబాయిలో అంటే మహారాష్ట్రలో వచ్చేసి ఈయన పేరు మీద ఒక యూనివర్సిటీ పెట్టారు. యూనివర్సిటీకి పేరు పెట్టారు. యూరియన ఒక రజకుడు అట్టడుగుండేవాడు పెట్టిన తర్వాత ఏం చేశాడు, దాన్ని మెచ్చుకొని ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ గారు మన ఈ గాడ్సే బాబా గారిని ఆయన గురువుగా భావిస్తూ అందరికీ ప్రచారం చేశాడు ఆయన మామూలుగా. ఎందుకంటే ఒరిజినల్ కంటే గురువు కాదు ఆయన, ఒక గురువుగా ఆయన భావించి మామూలుగాను ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఈయన నా గురువులు అంటాడు అనే మాటని ఆయన ప్రచారం చేశాడు మామూలుగా. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఆ బిఆర్ అంబేద్కర్కి ప్రతి సంవత్సరం మనం ఏదో ఇది చేసుకుంటున్నాం.
కానీ అట్లా కాకుండా ఆయనకంటే ఎక్కువగా ఈయన కూడా చేస్తుంది కాబట్టి దీనికి మన దిగ్జోత్రం కూడా మామూలుగా ఈ విధంగా ఆయన స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకుంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. నేను వచ్చేసి అఖిల భారత యోగి మహాసంఘం నెల్లూరు జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు కశ్మూర్ రమేష్. పేరు మిషనర్ సుబ్బారావు, అఖిల భారత ధోబీ మహాసంఘ్ కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ముత్తుకూరు బస్టాండ్ పిఎస్సి సెంటర్లో మన రజిక కాలనీ దగ్గర దాదాపు 200 మంది మన రజకులు ఆ సమక్షంలో సంత్ గాడ్గే బాబా 150వ జయంతి ఇక్కడ జరుపుకోవటం ప్రతి అందరికీ ధన్యవాదాలు, వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. కానీ నేను నా రజకులకి తెలియపెట్టేది ఏమిటంటే, నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి సంత్ గాడ్గే బాబా కార్యక్రమం చేస్తున్నా, ఐలమ్మ కార్యక్రమం చేస్తున్నా. కానీ అది 4 గోడల మధ్యలో ఉంది. అలా కాకుండా మనము సంత్ గాడ్గే బాబా ఐలమ్మ మనం చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలంటే 4 గోడల మధ్య సెంటర్లో అది ఎంత ఖర్చు అయినా సరే, అది 1000 రూపాయల 10,000 లక్ష రూపాయలు కాదు. ఆ కార్యక్రమాన్ని 4 గోడల మధ్య చేస్తే కానీ ఐలమ్మ చరిత్ర కానీ సంత్ గాడ్గే చరిత్ర కానీ మన రజకులు తెలుసుకుంటారని ఇక ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా సరే ఐలమ్మ కార్యక్రమం కానీ సంత్ గాడ్గే కార్యక్రమం కానీ 4 గోడల వల్ల 4 రోడ్ల సంచలనం చెయ్యాలని ఇంకా నుంచి ఇలా రూల్లో వాళ్ళు చేయవద్దని రైతులకని నేను తెలియపరుస్తున్నా. ఈ అవకాశం ఇచ్చడానికి నాకు ధన్యవాదాలు. పేరు పాతపాటి రాధాకృష్ణ, అఖిల భారత ధోబీ మహాసంఘ్ నెల్లూరు జిల్లా గౌరవ సలహాదారులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మా సంత్ గాడ్గే బాబా గారి 150 జయంతి కాబట్టి ఇంత పబ్లిక్గా ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం కూడా చేపట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నాము. ఎందుకంటే ఆయన దాదాపుగా మహారాష్ట్ర చరిత్రలోనే ఆయన ఒక దేవుడిగా కొలుస్తారు మా గాడ్గే బాబాని. ఎందువల్ల దేవుడిగా కొలుస్తారంటే, ఆయన తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఈ యొక్క సమాజంలో అణగారిన వర్గాల యొక్క వివక్షతను, చిన్న చూపును, అస్పృశ్యతను వీటన్నిటి కూడా ఆయన గ్రామంలో ఉండి చూసి దీన్ని మనం సమాజాన్ని మార్పు చేయాలని ఉద్దేశంతో ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పరిత్యాగిగా ఆయన ఊరూరు చీపురు పట్టుకొని మూకుడు తల మీద పెట్టుకొని ఊరూరు ఫస్ట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి కూడా మా సంత్ గాడ్గే బాబానే. ఆయన ప్రతి ఊరు గ్రామం కూడా ఊడుస్తూ తర్వాత అన్న టయానికి ఆ మూకుడు ఎవరైనా అన్నం స్వయంగా స్వచ్ఛందంగా పెడితే అది తింటూ అట్టా గ్రామాన మొత్తం దాదాపు మహారాష్ట్ర మొత్తం కూడా తిరిగారు. ఆ తిరిగిన క్రమంలోనే ఒక దేవస్థానం పోయినప్పుడు అక్కడ చాలా ఇబ్బందులు, మన అణగారిన వర్గాలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన గోశాలలు, విద్యాలయాలు మొత్తం దాదాపు 141 సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ఈ పేద అణగారిన వర్గాల కోసమే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ యొక్క సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన డైరెక్ట్గా పోరాటం చేయకుండా ఆయన పాటల ద్వారానే మూఢనమ్మకాలని ప్రజలకు తెలియజేసి అంత మంచికరంగా చేయబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మన గాడ్గే బాబాని గుర్తించలేనిది అదే కారణం. అందువల్ల ఆయన గురువుగా కూడా ప్రకటించారు మన అంబేద్కర్ గారు. అందువల్ల ఆయన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటూ దీనికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రతి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కవిత, అఖిల భారత ధోబీ సంఘ్కి ఉపాధ్యక్షులుగా ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే, గాడ్ బాబా గారి 150వ జయంతి సందర్భంగా మా సంఘ రజక కాలనీ సంఘం సభ్యులందరూ కలిసి ఒకటై 200 మందికి మా సంఘం తరఫున అన్నదాన వితరణ చేయాలని మాకు మేముగా అందరూ దీన్ని నలుగురిలో గౌరవంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన పేరు పాకిందంటే ఆయన చేసిన శుచి శుభ్రత, ఆయన చేసింది ఏంటంటే మనం బాహ్యశుద్ధి అంతఃశుద్ధి అనేది ఆయన ఆ రోజు ఆలోచించాడు. ఒక రజక కులంలో పుట్టి ఒక తండ్రి ఆదరణ కూడా లేకుండా, ఆయనకు చదువు లేకుండా కనీసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి బయటకు వచ్చి మన కులం ఎందుకు ఇట్లా అణగారిపోవాలి, ఏ రోజైనా కూడా మనం గొప్పగా ఉండాలి అంటే చదువుకోవాలని చెప్పి చాలా కార్యక్రమాలు చేపట్టి ఊళ్ళో చిమ్ముతూ, ఆ చిమ్మిన తర్వాత వాళ్ళు వేసే అన్నం ఆయన నెత్తి మీద ఉన్న కుండలో వేసుకొని తిని ఆయన తన శేషజీవితాన్ని మొత్తం ప్రజలకి అంకితం చేశాడు. కాబట్టి 150 సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పుకోగలుగుతున్నాము.
ఈ రోజు రాజ్యాంగ సంస్కరణకర్త అయిన అంబేద్కర్ గారు కూడా ఆయన గురువు స్వీకరించారంటే ఆయన గురువు అంటే దేవుడు అని కాదు, కేవలం ఆయన చేసిన పనులు గురువుగా స్వీకరించాడు అంతే. దానివల్ల ఈ రోజు 150 సంవత్సరాలు బ్రతకగలిగాడు. కానీ ఈ రోజున్న మానవాళికి ఇది తెలియాలి, ముఖ్యంగా మన రజకులకు తెలియాలి. తెలిసి కనీసం ఒక్క సంవత్సరం చనిపోయిన తర్వాత బ్రతికేపనులు చేయాలని ఆశిస్తున్నాను. ఇది మా అఖిల భారత ధోబీ సంఘం నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.